వెళ్ళి కూడా చిల్లర పొద్దున ఆటో ఛార్జీ అందులో 10 ఇందులో 10 కలుపుకో. ఆటో ఛార్జీ కూడా ఇచ్చేసా. చూసావా అట్లా బెదిరిస్తుందో. నాకైతే పైసలు వచ్చినాయి. నేనైతే రోడ్డు తీసుకొని చిల్లర మార్చుకోవడానికి వెళ్తున్నా. చూస్తున్నా ఏదైనా కొట్టు దొరికిద్దా చిల్లర తీసుకొస్తాకి అని. నాకైతే ఏ కొట్టు దొరకలేదు. బేకరీ షాప్కి వచ్చేసా. 500 చేంజ్. నాకైతే చేంజ్ దొరికేసింది. వెళ్తున్నా. మళ్ళీ ఎవరెవరు ఏమేమి చూసుకుంటున్నారో చూడాలి. కూరగాయల మార్కెట్కి వచ్చేసాను. ఏమిటి తీసుకోవాలి. చిల్లర మారతానికి మాకు వచ్చిన తిప్పలు ఇవి. ఒక్కొక్కరు టైపు. నేనేమో స్వీట్ కొట్లో పోయాను, నేనేమో కూరగాయల మార్కెట్కి పోయింది. నేను వచ్చలే. సరేనా వెళ్దామా చిల్లర ఇయటానికి? పదా. ఏం కూడా కూరగాయలు తీసుకుని వస్తుంది రకానికి ఒకళ్ళు. తిరుతమ్మా కూరలు కట్టించుకున్నావా? చిల్లర మార్చావా? నువ్వు నయంగా చిల్లర తొందరగా మార్చేసావు. ఆటో దగ్గరికి వచ్చేసాం. అన్నా అన్నా ఇగో డబ్బులు తీసుకో. 130 కదా ఇవ్వాల్సింది. ఒక్కనే ఇగో ఇంకొక 100. ఓకేనా? ఛార్జీ డబ్బులు కూడా నీకే ఇవ్వాలా? ఎందుకని? ఓ మరి నాకు చేంజ్ ఇవ్వు. ఎంత? 2 ఛార్జీలా? 2. ఇప్పుడు 10 వస్తే నాకు ఇటీ 10. నేను నీకు ఆడుంచును. మావి కూడా కష్టమే. ఒక్కొక్కళ్ళమి ఒక్కొక్క షాట్కి వెళ్ళి చిల్లర మార్చి మేస్త్రికి ఇచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 9 అయిందనమాట. ఇంటికి వచ్చింది 7కి.